సంకష్టహర చతుర్థి సృష్టి ఆరంభం నుండి త్రిమూర్త్యాత్మకంగా కొలిచే ఉపవాస ఉత్సవమని భోగి గణపతి పీఠం పేర్కొంది. ఏకదంత సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆదివారం ఉదయం సన్నాయి మంగళ వాయిద్యాలతో నగర సంకీర్తన, పాలవెల్లి పండ్ల తోరణాలతో సిద్దిబుద్ధ గణేష కలశ ప్రతిష్ఠ నిర్వహించి సాయంత్రం వేళలో సహస్రనామార్చన, చంద్రహారతి ఏర్పాటు చేశారు. ఉపవాసకులకు రవిక, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలాలతో అల్పాహారం అందించారు. మంగళవార చతుర్థి అత్యంత విశిష్టమైనందున వచ్చే నెల జూన్ 25 మంగళవారం సంకష్టహర చతుర్థి అయినందున 6వ మాసోత్సవంగా ఉపవాసకులకు గణపతి ఫోటో ఫ్రేమ్ చిత్రపటాలు బహుకరిస్తామని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు తెలియజేశారు. అదేవిధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం వేళలో సామూహిక సహస్రనామ పారాయణ, మంగళహారతి, ఉపవాసకులకు పసుపు, కుంకుమ, రవిక, గాజుల యొక్క ప్రధానంతో అల్పాహారం ఏర్పాటు. ఈ విధంగా సంకష్టహర చతుర్థి 2026 మాఘమాసం వరకు 24 నెలల పాటు చతుర్థి మాసోత్సవాలు భోగి గణపతి పీఠంలో నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. సంకష్టహర చతుర్థి అంటే సృష్టి ఆరంభంలో ఎటువంటి విఘ్నములు లేకుండా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపంగా ఈ యొక్క సింధూర వర్ణంతో ప్రభవించినటువంటి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క వ్రతము, ఈ యొక్క సంకష్టహర చతుర్థి నిర్వహించుకోవడం వలన సర్వ దేవతల యొక్క వ్రత ఫలితాలన్నీ కూడా సమకూరేటువంటి గొప్ప యోగము. సంకష్టహర చతుర్థి అంటే మంగళవారం చాలా అత్యంత విశిష్టమైనది. వచ్చే నెల జూన్ నెలలో 25వ తేదీన మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి జరుగుతుంది. ఆ సందర్భంగా చతుర్థి ఉపవాసకులకి గణపతి యొక్క ఫోటో ఫ్రేమ్ తోటి చిత్రపటాల బహుకరణ కార్యక్రమం భోగి గణపతి పీఠం నిర్వహిస్తోంది.